కృతజేనా పాలకుడా సాధు హృదయ స్వామి మీకు శతకోటి వందనములు శ్రీరామ జయ గుణ సాంద్ర జయ చిత్రీల సారాగవేంద్ర శ్రీరామ జయ గుణ సాంద్ర పాదమెంత కందిపోయెను నా పాడు దేహం తాకినంతలో పాదమెంత కందిపోవును నా పాడు దేహము తాకినంతలో పాదమెంత కందిపోవును పాపాత్మురాలను పతిదాన రామలీలు పాపాత్మురాలను పతిదాన రామలేను పాపాత్మురాలను పతిదాన రామనేను పాపాత్మురాలను పతిదాన రామలేను పతిదాన వనదాత కడిగిన పాదములయ్యా శ్రీరామ దయ గుణ సాంద్ర జయ చిత్రీల సారాగవేంద్ర శ్రీరామ దయ గుణ సాంద్ర అతి ఉదయ సదయ రఘుపాతి నా గతిలే చరణంబులే శ్రీపతి యతి ఉదయ రఘుపాతి నా శరణాలే శ్రీపతి యతి ఉదయ రఘుపాతి నా చితిలో నా బతుకు వెతలా పాలాయ రామ స్థితిలో నా బతుకు వెతలా పాలాయ రామ చితిలో నా బతుకు వెతలా పాలాయ రామ స్థితిలో నా బతుకు వెతలా పాలాయ రామ శాంత హృదయ నా జీవన కోసిన రఘుపతి శ్రీరామ దయ గుణ సాంద్ర జయ చిత్రీల సారాగవేంద్ర శ్రీరామ దయ గుణ సాంద్ర యాతేంద్ర బుచ్చయ్య పల్లెయు పసుమిత్ర నామని పుచ్చయ్య పల్లెయు పల్లెయు యజ్ఞేంద్ర బుచ్చయ్య పల్లెయు యాతేంద్ర బుచ్చయ్య పల్లెయు నా సతతాము నీ శరణం చేస్తాము శ్రీపతి యజ్ఞేంద్ర బుచ్చయ్య పల్లెయు చైరను నీ శరణ సీతపతినే చేరాక చిత్రపతి చేరాక ప్రతిని చేరుదును శ్రీరామ శ్రీరామ దయ గుణ సాంద్ర జయ చిత్రీల సారాగవేంద్ర శ్రీరామ దయ గుణ సాంద్ర శ్రీరామచంద్ర మీ పాదంతో తోకగానే నాకు యాజ్ఞ ఇవ్వు స్వామి ఆహా నీ భక్తుడు సుఖంగా ఉండు. యతీశ్వర ఆ యొక్క నా పాదం తాకిన అతి చక్కని శ్రీ ఎలా ఆయను తెలుపు అయినా ఇది గౌతమ మహామునీశ్వరుని ఆశ్రమం ఆశ్రమము. ఈ ఆశ్రమంలో ఆ యొక్క మహామునీశ్వరుడు గౌతముడు శాపముతో ఆ యొక్క శిలాయి ఇక్కడ వదిలి పది ఉంటేను నీ యొక్క కాలు తలిగినంతనే ఆమె యొక్క పేరు హాలి. ఆమె నిజ రూపం ఎత్తి ఉండేను. ఆమెకు ఎలాంటి దోషం లేదు. వెళదాం పదము. శిలయు శాపము వదిలే శీఘ్రముగను ఓ రామా శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రాజా శీఘ్రముగా ఓ రామా శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ శిలయు శాపము వదిలే ఇలనాలి వెలసే ఇంత లోపల రామా ఇలను ఇలను వెలసే ఇంత లోపల రామా ఇంత లోపల రామ ఇంత లోపల రామా శిలయు శాపము వదిలే శీఘ్రముగను ఓ రామా శిలయు శాపము వదల శీఘ్రముగా ఓ రాజా శిలయు శాపము వదిలే అయినా రాఘవ రామచంద్ర శిలయు అనగా బండ. ఆ శాపం వదిలి చక్కని 16 ఏళ్ల స్త్రీ అయి ఉండేను. ఆమెకు ఎలాంటి శాపము లేదు కదా. యతీశ్వర ఏలగలిగెను శాపము వారి చిరునవ్వుని ఏలగలిగెను శాపము ఎవ్వారి చిరుమౌని ఏలగలిగెను శాపము వారి చిరునవ్వుని ఏలగలిగెను శాపము ఎవ్వారి చిరుమౌని ఏలగలిగెను శాపము కాలకర్మ ఎవరి వశముగా నారాదుగా మౌని కాలకర్మ ఎవరి వశముగా నరాదుగా మౌని కాలకర్మ ఎవరి వశముగా నారాదుగా మౌని కాలకర్మ
మౌని ఏలగలిగెను శాపం ఎవ్వారిచ్చిరి ఏలగలిగెను శాపం ఎవ్వారిచ్చిరి మౌని ఏలగలిగెను శాపం. ఆ యొక్క హాల్యక శాపం ఎలా కలిగను ఎవరి వల్ల కలిగను ఎవరి వాళ్ళకి తెలుపమంటున్నావా? భర్త శాపము కిట్లు బడి ఉండానాయ రామ భర్త శాపము కిట్లు బడియుండే నాయ రామ భర్త శాపము గిట్లు బడి ఉండానాయ రామ భర్త శాపము కిట్లు బడియుండే నాయ రామ భర్త శాపము గిట్లు నిరతముగను కల్పకూరి నిలయుడవయ్యా రామ నిరతముగా కల్పడుని నిలయుడవయ్యా రామ నిరతముగను కల్పకూరి నిలయుడవయ్యా రామ నిరతముగను కల్పడుని నిలయుడవయ్యా రామ భర్త శాపము కిట్లు బడి ఉండానాయ రామ భర్త శాపము కిట్లు బడియుండే నాయ రామ భర్త శాపము గిట్లు ఆ యొక్క భర్త గౌతమ మునీశ్వరుడు శాపము చేత బడి ఉండెను. నీ యొక్క పాదము సోకగానే ఆమె హాలియాగా మారి ఉండెను. నీవైనా ఆ యొక్క హాలియను దీవించి ఆమె భర్త వద్దకు పంపం. అలాగా నా యతీశ్వరా. హాల్యా ఇక నీవు నీ భర్తతో కాలము గడుపుము. నీ భర్త యాగు హిమాలయ పర్వతమున తపస్సు చేయించున్నాడు కనుక నువ్వు సత్యరాజమున పోయి నువ్వు యొక్క భర్తతో కాపురమ్ము గడుపుము కదా. ఓకే శ్రీరామచంద్ర పోయి వెళ్ళము. పోదాం పదము. యతీశ్వర అంతే. వెళ్దాం పద. శ్రీదారులయ్యి మనం పోదాము పదము. యతీశ్వర భూసర వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలము భూసర వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలము బాసురముగ దాల్చితి యతివరము బాసురముగను దాల్చితి యతివర బాసురముగను దాల్చితి యతివర బాసురముగను దాల్చితి యతివర భూసర వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలము భూసర వేషము బుద్ధి కుశలము భూసుర వేషము బుద్ధి కుశలమును మునేంద్రమా మీరు అనువాటిలోనే అడిగా? మేము ఒక బ్రాహ్మణ వేషం ధరించుతుంది. ఆయన పోదాం రాండు. అదిగో భూపతి అని పిల్లతురునను మిథిలాపురి గజపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురునను భక్తుడ భూపతి అని పిల్లతురునను భక్తుడ భూపతి అని పిలుతురునను ఇతులు నుపతులు సతతము వేడగ బంధులు హరిదాసులు అని సకల ఇతులు పతులు సతతము చేయగ గణపతి నా సరిస్థితికి చేరడు గణపతి నా సరిచితికి చేరగా గణపతి నా సరిస్థితికి చేరడు మిథులాపురి కధిపతుడను శ్రీపతి పది భక్తుడ భూపతి అని పిలతురు మిథిలాపురి గజపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురునను బంధులు హరిదాసులు అని సకల బంధులు హరిదాసులు అని సకల బంధువునేనని అందరు ప్రజలు బంధువేనని అందరు ప్రజలు చిత్తై జనకుడు శ్రీ కల్పాగురి అచితుడే మనకాధారం రా చిత్తలు జనకుడు శ్రీ కల్పాగురి అచ్యుతుడే మనకాధారమురా అచితుడే మనకాధారం రా అచ్యుతుడే మనకాధారమురా మిథులాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునను మిథిలాపురి గజపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురునను భక్తుడ భూపతి అని పిలతురునను భక్తుడ భూపతి అని పిలుతురునను సేవక అయ్యా నా నామాంగితము ఇంటివా ఏమి మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి మీ తల్లి పేరు మీ తండ్రి పేరు మీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా యొక్క నామము జనక మహారాజందరు మీ యొక్క నామము జనక మహారాజు మిథిలాపురి మీ యొక్క పట్టణము పట్టణము మిథిలాపురి పట్టణము మాది మిథిలాపురి పట్టణము. అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? అయ్యా నాకు ఒక పుత్రిక యాగు సీతాదేవి ఉరిమెల సీతకీర్తి నా యొక్క బిడ్డలు. ఓహో నీకు పెద్ద బిడ్డ సీతాదేవి అవును. ఊర్మిళ శృతకీర్తి మాలవిక మాలవిక అల్లారు ముద్దుగా అల్లారు మధ్య దాచుకున్నావు. దాచుకున్న నా బిడ్డలు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? మేము మిథిలాపుర నగరము పోస్తున్నవాడును. దేవుని రప్పి రప్పి నా యొక్క చెప్పవా నా యొక్క పుత్రిక అయిన సీతాదేవి నా తుగయ్యగనా సీతాదేవిని రావించుడు. ఓహో ఇప్పుడు నీ యొక్క పుత్రిక అయిన సీతాదేవిని రావించమనుచున్నావా? అవును గురు. చిత్తము స్వామి అదే విధముగా రావించదను.
పూర్వము లంకల జన్మించిన నా నామము సీతాయందురు. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వము లంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించియుతానడిగెనుగా. 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 సీతాలంకల చెల్లదటను చూసి శీఘ్రమే పెద్దలు వలిగిరిగా. సీతాలంకల జల్లదటను చూసి శీఘ్రమే పెద్దలు బలిగిరిగా. శీఘ్రమే పెద్దలు బలిగిరిగా. శీఘ్రమే పెద్దలు బలిగిరిగా. కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా. కనకము పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడచిరిగా. గంగా నదిలో విడిచిరిగా. గంగా నదిలో విడచిరిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారకునే దట్టితిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారకునే దట్టితిగా. జలధారకునే దట్టితిగా. జలధారకునే దట్టితిగా. జలధారకునే దట్టితి నమ్మ జగమంతయునే వెలసితిగా. జలధారకునే దట్టితి నమ్మ జగమంతయునే వెలసితిగా. జగమంతయునే వెలసితిగా. జగమంతయునే వెలసితిగా. ధరణు కల్పగురి ధాముడైన శ్రీ హరిపాదంబులు నమ్మితిగా. ధరణి కల్పగురి దాముడైన శ్రీ హరిపాదమ్ములు దలచితిగా. హరిపాదంబులు నమ్మితిగా. హరిపాదంబులు దలచితిగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. చెలి అమ్మా నీ నా యొక్క యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. చెలి నా యొక్క నామము పుట్టు పూర్వత్రములు చెప్పదా వినుము. అమ్మా విను. చెలి అమ్మా నేను పూర్వము అనగా కృతాయుగములో వేదావతివి అనునిత్యము వేద విద్యాభ్యాసం చేస్తూ ఆ యొక్క శ్రీమన్నారాయణుని భర్తగా పొందాలని తపస్సు చేయుచుంటిని. ఒకానొక దినంబున ఆ యొక్క లంకాధీశుడైన రావణాసురుడు తన యొక్క పుష్పక విమానంపై ఆ యొక్క విమాలయ పర్వతాలపై వెళ్ళుచుండెను. అప్పుడు ఆ యొక్క రావణుడు మంత్రముగ్ధుడై ఆ వేదావతిని చూసి మోహించి భార్యగా పొందడానికి ప్రయత్నము చేశాను. అమ్మా అప్పుడు ఆ యొక్క వేదావతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఆ రావణుడు ఆ వేదావతి యొక్క కురులను తన యొక్క ఖడ్గము చేత ఖండించెను. అమ్మా అప్పుడు అవమానము భరించలేక ఆ యొక్క వేదావతి తన యొక్క మహిమ చేత అగ్నిగుండము కావించి అందులో దూకి ప్రాణత్యాగము చేసెను. అమ్మా అప్పుడు ఆ యొక్క అగ్ని జ్వాలల నుండి చిన్న పసిపాప ఉద్భవించెను. అమ్మా అప్పుడు ఆశ్చర్యానికి లోనైన ఆ రావణరాజు ఆ యొక్క చిన్న పసిపాపను తన యొక్క లంకా సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఆ యొక్క లంకా రాజ్యంలో వేద పండితులను అమ్మా రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుని పిలిపించి రావించి ఆ యొక్క పసిపాప యొక్క జీవిత చక్రము అడిగి తెలుసుకున్నాను. అమ్మా అప్పుడు ఆ యొక్క వేద పండితులు, ఓ రావణ రాజేంద్ర, ఈ పసిపాప యొక్క కన్నీటి చుక్క ఈ యొక్క లంకా రాజ్యంలో పడినచో లంకలో కరువు కాటకాలు వచ్చును, ఈ పాపను తక్షణమే వదిలిపెట్టుమని సెలవు నొసగను. అమ్మా అప్పుడు ఆ యొక్క రావణ రాజేంద్రుడు బంగారు పెట్టెలో పెట్టి ఆ యొక్క పసిపాపను గంగా నదిలో వదిలిపెట్టెను. పసిపాపను చంపజాలక ప్రాణంతోటి బంగారు కనకపు పెట్టె చేయించి అందులోపల పెట్టి
గంగా నది లోపల వదిలాడు. అవును, ఆ యొక్క గంగా నదిలో మిథిలా నగరమును పరిపాలించేటువంటి జనక చక్రవర్తి స్నానము చేయుచుండగా ఆ యొక్క జనకునికి దొరకడము మూలంగా జనకుని కూతురుగా సీతాదేవిగా విరాజిల్లుచుంటిని. నా యొక్క నామం సీతాదేవి అందురు. ఓహో, బిడ్డలు లేకపోయినా నిన్నే అల్లారు ముద్దుగా బిడ్డ లెక్కన ప్రేమతోటి దాదుకున్నాడు. నీవే బిడ్డవైపోయావు. అవును కదా, నీ పేరు సీతాదేవి. సీతాదేవి అందరు. అమ్మా. మా తండ్రి గారైన జనక చక్రవర్తి తల్లి సునయన సభా మందిరముకు పిలిచినట. అమ్మా, వెళ్ళుదాము పదు. సరే చిత్తము తల్లి వేంచేయుడి. పుత్రిక అయినా అయ్యా, సీతాదేవికి హిమము చేస్తే కాక ఆ యొక్క పుత్రికను పెద్దదైంది కాబట్టి ఇప్పుడు వివాహము చేసేదను. ఓహో, నీ యొక్క పుత్రిక సీతాదేవి యుక్త వయసుకు వచ్చినది. అవును. వివాహం కావించవలననుచున్నావా? అవును. చిత్తము స్వామి. మన పురములో సాటింపు చేయము. కాదు, రాజులకు ఊరు రాజులకు ఊరు రాజుల పిలిచి అమ్మా. అయ్యా, ఒక్కసారి సాటింపు చేయము, లేఖలు రాయము. సరే స్వామి. ఈ యొక్క సీతాదేవి స్వయంవరము అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయాళ దేశాధీశ రాజ్యాన రాజులకు శుభ పత్రికలు రాయమనుచున్నారా? అవును. అదే విధముగా రాయుచున్నాను స్వామి. రాజ్యాన రాజులు ఇప్పుడేమో పేపర్ అయిపోయింది, అప్పుడేమో శుభపత్రిక. రాజ్యాన రాజులకు ఎవరే కానీ మిథిలా నగరము లోపల జనక చక్రవర్తి మహారాజు గారు కూతురైన సీతాదేవి స్వయంవరము అందరూ రాగలరని శుభపత్రికలు రాయుచున్నాను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి లంకాధిపుడను రావణ దూరుడు శంకరవర్ధక లంక చరిత్రుడు శంకరభక్తుడ లంక చరిత్రుడు శంకరవర్ధుడ లంక చరిత్రుడు రవి చంద్రబాజుల బింకమర్సి నిర్వంకటనుంటిరా చంద్రబాబుల బింకమరసి నిర్వంకటనుంటిరా బింకమర్సి నిర్వంకటనుంటిరా నిర్వంకటనుంటిరా. మహామంత్రి, అయ్యా, ఆ యొక్క మిథిలాపురములో జనక మహారాజు కూతురైన సీతాదేవి స్వయంవరం ఉన్నదని ఆ యొక్క చాటింపు చేయుచుండ్రి. అయ్యా, ఆయన ఆ యొక్క విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఆ జనక మహారాజుతో తెలుపము. సరే చిత్తము స్వామి. అయ్యా రాజేంద్ర, ఎవరో ఒక మౌనీశ్వరుడు ఇద్దరు బాలకులు వేంచేసి ఉన్నవారు స్వామి. వారిని ఇక్కడికి తీసుకొని రమ్ము. సరే చిత్తము స్వామి. మనమే పోవుదాం పదము. మనమే ఇక్కడ రాండ్రి రామ. ఇట్లా ధనుడు నైతిని మౌని వరతావక దర్శన భాగమౌటల్ మన్యతగాంచిన కతువు మా యొక్క పాపంబులను హరించు సామానుల కిట్టి భాగ్యమిలా మాన్యతగాంచిన కతువు మా యొక్క పాపంబులను హరించ సామానుల కిట్టి భాగ్యమిలా భాగ్యమిల మందుల కై లభించనుక నానునిగా దలంచి దయమతి చూడుమా గాది నందనా చల్లగా వర్ధిల్లము. రాఘవ మునేంద్రమా, మీ దర్శనం మనకు ధన్యుడనైతుంది, కానీ ఈ పీఠం పైన ఈ బాలకులు ఎవరో చెప్పమంటావా? తాటకి శుభావులను వారికి టడించిన నాయాగ్యమునుగా పాడిన వీరులయ్యా. జనక మహారాజా, తాటకి శుభావులను వధించి మారీచ శుభావులను వధించి తాటకి శుభావులను వధించి నా యొక్క క్రతువును కాపాడిన మహావీరులు. అతడు శ్రీరామచంద్రుడు, అతని మహావీరులయ్యా వీరు.
ఏ దేశమీరిది వెరగింపు నాతోను ఏ దేశమును మీరి ఎరగింపు మాతోను ఏ దేశమీరిది ఎరగింపు నాతోను ఏ దేశమును మీరి ఎరగింపు మాతోను ఈ దేశమచ్చుట ఇటులేమి పని కలిగే ఈ దేశమచ్చుట ఇటులేమి పని కలిగే ఇటులేమి పని కలిగే ఇటులేమి పని కలిగే ఏ దేశమీరిది వెరగింపు నాతోను ఏ దేశమును మీరి ఎరగింపు మాతోను మునేంద్రమా వారిది ఏ దేశము ఎచ్చటి నుండి వచ్చిన వారిలో తెలుపుముగా స్వామి. అయినా వీరు ఏ దేశం నుంచి వచ్చారు? ఈ బాలకులు ఎవరు? తెలుగు మనుషునివా? కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది కొమరొప్ప వీరిది కొమరొప్ప వీరిది నా కోసమై వీరు నయముతో వచ్చిరి నా కోసమును మీరు నయముతో వచ్చిరి నయముతో వచ్చిరి నయముతో వచ్చిరి కోసాల దేశము కొమరొప్ప వీరిది కోసాల దేశము కొమరొప్ప వీరిది రాజన్ వీరిది మునేంద్రమా. కోసాల దేశము. నేను యొక్క యాగము చేయుచుండగా ఆ యొక్క మాయరాక్షసులు వచ్చిన ఆ యాగము భంగము చేయుచుండగా నేను కాపాడుటకై వచ్చి ఉన్న మహావీరులు వీరు. తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుపూడి తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుపూడి తప్ప కాదెలుపూడి తప్ప కాదెలుపూడి పిల్లలో నా మీరిట పూజపుడు నరజంచుటేలా పిల్లలో నా మీరిటకు నిపుటలు తెంచుటయేలా పిల్లలో నా మీరిట పూజపుడు నరజంచుటేలా పిల్లలో నా మీరిటకు నిపుటలు తెంచుటయేలా తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుపూడి తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదెలుపూడి తప్ప కాదెలుపూడి తప్ప కాదెలుపూడి రాజన్ వీరి తల్లిదండ్రులు ఎవరో వారు ఎక్కడి నుంచి వచ్చిన వారిలో తెలుపు స్వామి. ఆహా మహారాజా, కౌసల్యాదేవియో కైకాసుమిత్రాయో కౌసల్యా తల్లియో కైకాసుమిత్రాయో కౌసల్యాదేవియో కైకాసుమిత్రాయో కౌసల్యా తల్లియో కైకాసుమిత్రాయో ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియో ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియో కౌసల్యాదేవియో కైకాసుమిత్రాయో కౌసల్యా తల్లియో కైకాసుమిత్రాయో మహారాజా, మా యొక్క తల్లి అగు కౌశల్యదేవి మా యొక్క తండ్రి అగు దశరథ మహారాజు అందరు, ఇతడు మా సహోదరుడు లక్ష్మణుడు అందరు. జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు భయము కావదులేనా నానందారు కూడా నయము కావలేడు ఆనందారు కూడా భయము కావదులేను ఆనందారు కూడా నయము కాగలి పేరు ఆనందారు కూడా జన్మ జన్మంబుల చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు బాలకులారా, నా యొక్క జన్మ జన్మంలో చేసిన పాపము తీరనుగాగా ఆహా మహారాజా, తమ్ముడు రణి శ్రీ కల్పగురి హరిమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన హరిభక్త కృష్ణులసు ఆనందముగబోతు హరిభక్త కృష్ణ దివి ఆనందము ప్రభు హరిభక్త కృష్ణులకు ఆనందముగబోతు హరిభక్త కృష్ణ దివి ఆనందము ప్రభు ఆనందముగబోతు ఆనందము ప్రభు
బాలకులారా, మీ దర్శనమునకు ధన్యుడనైతిని కానీ ఈ పీఠము పైన కూసునుడు స్వామి. సరే వెళ్చు. ఇంచుకాడ మా బామ్మరి దోటికి పోయింది అన్నోలో పోయిన పంచను వాడు బతికట్లేదు. ఒరే మంత్రి వారా, అయ్యా ఆ మిత్రపురములో అయ్యా జనకుని ఇంట అయ్యా స్వయంవరం జరుగుతున్నదట. అయ్యా మనకేమన్నా పత్రిక వచ్చి ఉన్నదా? వెళ్ళి చూడుము. ఓహో, జనక మహారాజు పుత్రికైన సీతాదేవి స్వయంవరము మనకు శుభపత్రిక వచ్చినదా చూడు మనసున్నావా? అవును. నీ నల్ల మొక్క పనికి శుభపత్రిక ఏమిరా? చూస్తాన్న బాంచను, చూస్తాన్న అన్ని పత్రికలను చూస్తాన్న బాంచను. వాయ్యా ఇంతవరకు రాలేదు స్వామి. ఆహా, ఇంతవరకు రాలే. ఏమిరా? ఆ జనకుడు మదంబుసే మనకు శుభపత్రిక పంపకై ఉన్నాడా? అయ్యా రాలేదు స్వామి. ఆహా, ఈ రావణుని ప్రతాపము తెలియక నాకే శుభపత్రిక పంపగా ఉన్నాడా? అయినాను సేవక, అయ్యా మనం ఇప్పుడే మిత్రపురం వెళ్ళి ఆ శివధనుసు వంచి ఆ సీతాదేవిని పెళ్ళాడి వచ్చేదను మన రథము సిద్ధం చేయము. సరే స్వామి, ఇప్పుడే మీరు అనువిధంగా సిద్ధం చేసేదాను. ఇద్దరు చిన్నోళ్ళు రారు. టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం. అయ్యా ఒరే ఏమిరా? మనం గుర్రాలను కట్టిన రథం కట్టి 3 అడుగులు వేసిన గుర్రాలు కూలిపోయినాయి బాంచాను. ఏమిరా అపశకనం చేసుంటివి? వాళ్ళు మిక్కిలైంది, అనుమానం పెద్దదైంది, ఉన్న కరెంటు పోయింది, గుర్రాలు కూలిపోయినాయి. అయినా ఇంకా గుర్రాలను తెప్పించుము. అయ్యా మన పురంలో ఎల్లటేనుగల ఎల్లటెనుగులు తెప్పించుము. సరే చిత్తము స్వామి. నడువు నడువవే గుర్రమా ముందడుగులయ్యవే గుర్రమా, నడువు నడువవే గుర్రమా ముందడుగులయ్యవే గుర్రమా. అయ్యా రే మళ్ళీ ఏం జరిగినదిరా? ఎల్లటేనుగల రథం కట్టిన ఏనుగలు ఎల్లెలకల పడ్డాయి, వాళ్ళు మిక్కిలైంది, అనుమానం పెద్దదైంది. ఆ అనుమానం ఏమిటో నాకు తెలుసు. అయ్యా నా గదా దండం నీ ప్రాణం తీసేసో అన్ని సీదా జరుగును. నీ బాంచాను ఎప్పుడైనా కానీ శుభం అనిపోతే అపశుభం అవుతుంది, అపశుభం అనిపోతే శుభం అవుతుంది. నేనేం చేయాలి బాంచాను? ఎల్లటేను గల కూలినాయి, కంచు రథం కట్టమంటావా? తెప్పించాను, ఇప్పుడే రథం తెప్పించము. సరే కంచు రథం కట్టిన. టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం పెక్కం టక్కం. అయ్యా ఈ యొక్క మిథిలా నగరం చేరవచ్చినాం, మనకు జాగలేదు, మరి ఎక్కడ కూర్చుందాం అయ్యా? ఆహా, మనకు ఎందుకు వెనుక చీర వచ్చినాం, జాగలేదు బాంచన. అందరు రాజ్యాన రాజులు, దేశాన దొరలు వెంచేసి ఉన్నవారుగా తుమ్మ చెట్టు కింద కూర్చున్నామా? ఏమిరా? అయ్యో అయ్యా, నేను మిత్రపురంలో జనకం ఇంటికి వెళ్దాం మనము. ఈ యొక్క సభా మందిరమునకు వచ్చినాము స్వామి. ఇదే సభా మందిరం, ఇదిగో రాజ్యాన రాజులు వెంచేసి ఉన్నవారు. ఆహా, బహు సుందరముగా ఉన్నదిరా ఈ మిథిలాపురము. అయ్యా ధనుసుడు మన శివధనుసును పెట్టవా? చెప్పవయ్యా, పెట్టువాను. ఆ సేవక శివధనుసును ఆ పీఠము పైన పెట్టుము. అయ్యా ఇదిగో శివధనుసును అనగా శివుడు మెచ్చి వీరి యొక్క తాతగారికి ఇచ్చిన శివధనుసు. ఆ వీరి ముత్తాతలు పట్టిరు, ఎవరు పట్టలేదు, లేపలేదు. ఆ యొక్క శివధనుసును సీతాదేవి శాపమును వెక్కువెట్టియు, శాపమును వెక్కువెట్టియు విజయము వడవి వారికి చెదా పాకటముగా సీతన్. చిన్న పెద్దల టంచు భేదమేంచకుండా, చిన్న పెద్దల టంచు భేదమేంచకుండా ఎల్లప్పుడూ ప్రీతిగా. ఓ సభాసతులారా, ఓహో సభాసతులారా, నేను చెప్పేది వినుడి. ఈ ధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక యాగు సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదిగాక. ఈ సభయందు 66 రాజ్యాల రాజులలో ఈ ధనుసును ఎత్తివారు నాకంటే బలవంతుడు ఎవడు రాహే? అయ్యా
ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు 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 ఎత్తదల క్షణమందున ఈ శివధనసు మంతుడా ఈ శివధనసు కోటిక కైలాసగిరిని ఎత్తిన కరు బలవంతుడా చేతిల కైలాసగిరిని ఎత్తిన బలవంతుడా ఎత్తిన కరు బలవంతుడా ఎత్తిన కడు బలవంతుడా ఇంటి సీతను కొనియదాను ఎంతటి పనియో నాకు ఇంటి సీతమణియాయను ఎంతని పని ఎంతటి పనియో నాకు ఎంతని పనియును నాకు ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు ఎంతెంత ఇది నాకును ఈ శివధనసు ఎత్తదల క్షణమందున ఈ శివధనసు ఎంతలో కళ్ళిన మంతుడా ఈ శివధనసు నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రే ఏమిటి రా ఈ ధనుసు నాకు లేవకుండాను అయ్యా ఆ కైలాసగిరిని కొనగోటను ఎత్తిన్నన్నావు దీన్ని ఎడవ చేత వాడితే లేస్తలేదు అదే ఇది ఏమి మాయా మరి మరలా ప్రయత్నించదు సరే స్వామి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆ శంకర పాప భయంకర ఇది ఏమి మాయా ఒంటి చేతితో కైలాసగిరిని ఎత్తిన వాడను అయ్యా 33 కోట్ల దేవత చేపట్టిన వాడను అయ్యా అయినా ఇది ఏమి మాయ ఇది నాకు లేవకుండాను అయ్యా ఒక్క చేత లేపినవు లేస్తలేదు రెండు చేతులు లేపినవు లేస్తలేవు తలగొట్టడానికి మూడొమ్మని అంటారు మరల ప్రయత్నం చెయ్యి స్వామి అలాగే మరలా చేయమంటివా అయ్యా నీ మాట ప్రకారం ఒక్కసారి చూసేదను సరే స్వామి చిత్తం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఒరే అయ్యా ఇది ఆ శివుని మాయ కావచ్చును ఈ ధనుసు నాకు లేవకుండాను 66 దేశాల రాజుల ముందు అపకీర్తి పాలైతుంది కదరా ఓ అయ్యా నీ ఎంబడి వచ్చినందుకు నా ఇజ్జత్ పోయింది నా బతుకు నల్ల మొక్క పిల్లి కోడి పక్కన పడినట్టు అయిపోయింది రే నీకేమిరా అయ్యా ఎంబడున్నోళ్ళు నువ్వు గెలిచినట్టయితే నాకు ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది నువ్వు ఓడిపోయినాక నా బతుకు పక్క పంటోళ్ళు నా ఇజ్జత్ ఇయ్యరా అయినాను చెప్పేదను అయ్యా ఒరే జనక రాజా ఈ రావణుని ప్రతాపము తెలియకనే నాకే శుభపత్రిక పంపకై ఉన్నవా అయినను సూచదను వచ్చి తిని ఒరే నీ పురము అతి బహు సుందరముగానున్నది అయినను అరచేతిలో కైలాసగిరిని పెట్టి గడగడ ఆడించిన వాడను ఈ ధనస్సు నాకొక లెక్క కాదురా అయినా ఇది శివుడు నాకు గురువు కావున ఈ శివధనుసు నామమున ఉన్నందున దీన్ని లేపుదిని కానీ విరవకపోతుని ఎందుకనగా ఇది విరిసినచో ఆ శివునికి అవమానం కావున విరవక ఉన్నాను అంతేగాని నాకు లేవక కాదురా అయినా జనకరాజా చూచదరా ఒరే సేవగా అయ్యా రథం సిద్ధం చేయడం వెంట తక్షణమే లంకపురి పట్నం వెళ్ళవలను ఇంకా రథం ఎక్కడికి సిద్ధం నా బతుకే నల్లమొక పిల్లి కోడి పక్కన అన్నట్టు అయింది నా బతుకు భగవంతా నేను ఎట్లా ఎంబడి పోవాలని నేను భయపడతాన్నా ఈనంగా ఇంటెనక తుమ్మల్లకై పోదాం పాపా ఆ యొక్క రావణాసురుడు పచ్చి ఆ యొక్క విల్లు విరువగా వెళ్ళిపోయాడు. మేము అయినా యొక్క
శివుని విల్లు విరిసి ఆ చీత పైన ఏం ఆడవాలేను ఆ విల్లు విరువు నేను యాగినో ఆ సార్ హేతీశ్వర, దేశ విదేశాల నుండి వచ్చిన వారి యొక్క శివధనుసు విరసకై ఉన్నారు కదా, నేను ఇప్పుడు నీ యాగేశనే యొక్క శివధనుసుని విచ్చదను. అదే విధంగా విరువు నువ్వు చల్లగా విరిచదు. ఈ విల్లు రెండుగా చేసదను, ఈ విల్లు రెండుగా చేసదను, సీతను కొనియద ఇప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను. సీతను కొనియద ఇప్పుడు నేను. రామ జానకి రామ జై జై రామ రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, తారక నామ దశరథ రామ. తారక రామ దశరథ రామ. ఆ సభాస్థలి యందు ధనుసు ఎప్పుడు శ్రీరాముడు విరిచాడో ఆ సీతాదేవి తీరిక వచ్చుచున్నది. ప్రాణనాదుడితడే పరగనాకును జోడు, ప్రాణనాదుడితడే పరగనాకును జోడు, ఇరవొందయామా ఇద్దరికి బ్రహ్మ, వరుసతో వ్రాలు నొప్పగ వ్రాసెను, ఇరవొందమాలను ఇంపుతోడా, సరగుణా వేసెదా సమ్మతముగా. వేసెదమాల ఖ్యాతిగా నిపుడు, వేసెదమాల ఖ్యాతిగా నిపుడు, వేసెదమాల ఖ్యాతిగా నిపుడు, వేసెదమాల ఖ్యాతిగా నిపుడు, నీతి తోడకు సురవారులకు, నీతి తోడకు సురవర్ణకను, నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నీతితోను నాకితనే భర్తయు, నీతి తోడ నాకితడే భర్తయు, నీతి తోడ నాకితనే భర్తయు, నీతి తోడ నాకితడే భర్తయు, వేసితి మాల వేగిరముగను, వేసితి మాల వేగిరముగను, వేసితి మాల వేగిరముగను, వేసితి మాల వేగిరముగను, అదిగాని పెద్దలు ఆనందించిరి, అదిగని పెద్దలు ఆనందించిరి. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పావన నామ పట్టాభిరామ, పావన నామ పట్టాభిరామ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, శ్రీరామచంద్ర మహారాజుకు జై. శ్రీరామచంద్ర మహారాజుకి జై. ఆ ఎప్పుడు శ్రీరామచంద్రుని మెడ లోపల శ్రీరామచంద్రుడు సీతాదేవి ఎప్పుడు పూలమాల వేశాదో ఆ జనక చక్రవర్తి మహారాజు గారు ఏమనుచున్నాడు, ఒరే సేవక, ఒరే సేవక, అయ్యా ఆ పురమ్మును అయ్యా పురమ్ములో చాటింపజేయనవా, ఆ బ్రాహ్మణులను పిలిపించుము. ఇప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుల వారి మెడ లోపల శివధనుసును విరిచినాడు కావున మెడ లోపల పూల మహారాజు గారిని వారి యొక్క సతీమణులైన కంసల్య, కైక, సుమిత్రాదేవిని ఆ యొక్క భరత ఛత్రాజ్ఞుని పట్నమిని ప్రజలు దోలుకొని బ్రాహ్మణులు దోలుకొని రమ్మనుచున్నారా? రమ్మనుచుంటిని. సరే చిత్త బ్రహ్మణీరా పారా బ్రహ్మణీరా నేను, బ్రహ్మణ్ణిరా నేను, బ్రహ్మణితో మంచి నిమ్మకాయల తొక్కు, బ్రహ్మణితో మంచి నిమ్మకాయల తొక్కు, నిమ్మకాయల తొక్కు, అమ్మాని నెయ్యితో కలియా బోధించేది, కలియా బోధించేది, బ్రహ్మణీరా పారా బ్రహ్మణీరా నేను,
అరిసెలు అరువాయి పూరేలు ఇరువాయి పూరేలు ఇరువాయి అరిసెలు అరువాయి పూరేలు ఇరువాయి అరిసెలు అరువాయి బూరెలు ఇరువాయి పూరేలు ఇరువాయి బూరెలు విరువాయి దగ్గర బ్రహ్మన్నీరా పార బ్రహ్మన్నీరా నేను బ్రహ్మన్నీరా పార బ్రహ్మన్నీరా నేను బ్రహ్మన్నీరా నేను పెట్టు అదే సేవక అయ్యా ఎవలే మీరు ఎవలే మేము బ్రాహ్మణులు రా నీ మొహమయ్యా గా డై డై లేదు నీ మొహం మండ బ్రాహ్మణులు అయ్యా దెబ్బలకి ఎట్లా తుమ్ములాడుతున్నాయి నీ మొహమయ్యా మేము తెలుసలేదురా నీ మొహమయ్యా ఇదేందే మీకు నీ మొహం మండ కొంచెం గోకుడు నీ కొడుకు గోకుడు ఉన్నదా అయ్యా మీరు ఎవరు బామ్మర్దులా బ్రాహ్మణం బ్రాహ్మణం బ్రాహ్మణులు ఏం పని పెద్దలం రా నీ మొహమయ్యా పెద్దలం రా మేము ఓ ఏం పేరు నీ పేరు నా పేరు ఏమని వినపడతలేదురా నీ ఉండవయ్యా అయ్యా నీ పేరేం పేరు అంటన్నా దద్దోజనం శాస్త్రి అంటారు దద్దోజనం శాస్త్ర వీడు పరమశుద్ధ నా పేరు కళ్ళు వినబడతలేవు చెవులుగా అన్నబడతలేవురా కళ్ళు ఇనత్తలేవు చెవులుగా అన్నబడతలేవు కళ్ళు ఇనత్తలేవు కొత్త గోదాట్లో తీసుకుపోయి కూర్చుండి 3 ముంచులు ముడిచితే అన్ని ఇవి నచ్చింది మరి మంచి ప్రాంతాన్ని ఇది మంచిగా నచ్చింది అయ్యా మీరు ఏం పని చేస్తారు మేము పెళ్లిళ్ళు ఇగో నా కొడుకు ఎంలో ఆడి కర్మ చేస్తాము పెళ్లిళ్ళు చేస్తాము ఎవరో వాడినా దారుణం చేసినవా నా కొడుకు ఎంలో ఆడిచ్చిన దారుణం చేసినవా దారుణం చేయలే ఇక పంచి నేను ధర్మపురి ఉంటున్నా ధర్మపురి నా కొడుకు ఎంలో ఆడి మీరు మూత్రం చూస్తారా అదే చెప్పన గింత నా మూత్రం చూ రాదు ఒక్కసారి పంచాంగమా దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు 10,000 వందనంబులు 10,000 వందనంబులు 10,000 వందనంబులు అయ్యా దండాలయ్యా దండాలు ఎందుకు వచ్చినావు బటుడా కేర్పరించురా బటుడా ఎవడవుర బటుడా నాకేర్పరించరా బటుడా ఎవడవుర బటుడా నాకేర్పరించురా బటుడా ఏర్పరించరా బటుడా కేర్పరించురా బటుడా బటుడా మీరెవరు మాకు చెప్పాలి కదా ఎందుకు వచ్చినావు ఎవరంటున్నావా అవును జనక మహారాజు సేవకుడను పిలువనమ్మ వచ్చినారాము జనక మహారాజు సేవకులము పిలువనంప వచ్చినాము జనక మహారాజు సేవకుడను పిలువనంప వచ్చినాము జనక మహారాజు సేవకులను పిలువనంప వచ్చినాము పిలువనంప వచ్చినాము పిలువనంప వచ్చినాము అయ్యా జనక మహారాజు సేవకుండను మిమ్మల్ని తోలుకపోను వచ్చిన స్వామి ఎందుకసివి బడుడా నాకేర్పరించురా బడుడా ఏర్పరించురా బడుడా ఒరి బటుడా అయ్యా ఎందుకు వచ్చినావు ఏం పని అంటున్నావా లగ్నాలున్నాయి పంతులు మేము పిలువనంపిరి పంతులు లగ్నాలున్నాయి పంతులు నిన్ను పిలువనంపిరి పంతులు లగ్నాలున్నాయి పంతులు మేము పిలువనంపిరి పంతులు లగ్నాలున్నాయి పంతులు నిన్ను పిలువనంపిరి పంతులు పిలువనంపిరి పంతులు పిలువనంపిరి పంతులు ఎన్ని లగ్నాలున్నాయి మాకేర్పరించరా బటుడా ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించురా బడుడా ఎన్ని లగ్నాలున్నాయి మాకేర్పరించరా బటుడా ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించురా బడుడా ఏర్పరించరా బటుడా ఏర్పరించరా బడుడా 4 లగ్గాలున్నాయి మీ బొర్ర నిండు పంతులు 4 లగ్నాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు 4
పంతులు ఏర్పరించరా భటుడా ఎవరెవరి లగ్నాలు నాకేర్పరించురా భటుడా ఎవరెవరి లగ్నాలున్న ఏర్పరించరా భటుడా ఎవరెవరి లగ్నాలు ఏర్పరించరా భటుడా ఏర్పరించరా భటుడా ఏర్పరించరా భటుడా రామ లక్ష్మణులాది భరత చిత్రాగ్నులది రామ లక్ష్మణులాది భరత చిత్రాగ్నులది రామ లక్ష్మణులాది భరత చిత్రాగ్నులది రామ లక్ష్మణులాది భరత చిత్రాగ్నులది భరత చిత్రాగ్నులది భరత చిత్రాగ్నులది పదుము పదుము భటుడా అతి వేగమున ఓ భటుడా పదము పదము భటుడా అతి వేగముగాను భటుడా పదుము పదుము భటుడా అతి వేగమున ఓ భటుడా పదము పదము భటుడా అతి వేగముగాను భటుడా వేగమున ఓ భటుడా వేగముగా ఓ భటుడా ఓరి భటుడా అయ్యా అదరా నీ మునవయ్యా ఓ ఓ నీ ముఖముండ బావా నన్ను గట్ల తిడతావా అనే బావా నీ ముఖముండ నీ పేరు చెప్పుకొని వచ్చిన కాదే బావా నీ మునవయ్యా రాజే బావా నీ తద్దినం పెట్ట నీ పిండాకుడు ఎక్కడికి వస్తారా బావా పెద్దోని బ్రాహ్మణులా నీ మునవయ్యా మొన్నటిదాకా కట్టపడ్డ పెద్దోని తిట్టకు పాంచాను శాపం పెడదావురా నీ మునవయ్యా కాళ్ళు పట్టుకుంటా నీ నీ కాళ్ళు మునవయ్యా పట్టుకుంటా శాపం పెడదావురా నీ మునవయ్యా కాళ్ళు పట్టుకుంటా పెద్దలవురా నీ మునవయ్యా నీ కాళ్ళు శాపం పెట్ట నీ కాళ్ళు పట్టుకుంటా ఏమా నీ బావా. పిండాకుడు నువ్వు బాయ్ పని చేసిన కాడికే పేరు చెప్పుకొని వచ్చిన కాలు పట్టుకుంటావా నీ మునవయ్యా శాపం పెడదావురా పెద్దలవురా గదే పాంచను పోదాం రాని పాంచను పోదాంపా దొరుకుతలేవు పదరా పదరా ఈ రెండు ముడి పెడదాం అనుకుంటా పదరా నీ మునవయ్యా సారి పడతావు పంతులు చలారున్నది పంతులు జారి పడ్డావు పంతులు సలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు. చలారున్నది పంతులు జారి పడ్డావు పంతులు జారి పడతావు పంతులు జారి పడ్డావు పంతులు అయినా జాలారు ఉంది జారి పడదాం అంటున్నావా ఆ. ఉంటే పట్టుడా మేము దగ్గలయ్యమా పట్టుడా చలారుంటే బటుడా నే జంగలేయనా బటుడా జాలారు ఉంటే పట్టుడా మేము దగ్గలయ్యమా పట్టుడా చలారుంటే బటుడా నేను జంగలేయనా బటుడా దగ్గలయ్యమా పట్టుడా జంగలేయనా బటుడా కుక్కలున్నాయి పంతులు మీ పిక్కలున్నాయి పిక్కలున్నాయి పంతులు ఏం పెట్టి పుడి పెట్టినవో ఎంత గుంజిన రాదా అయితే కుక్కలుంది అంటున్నా ఆహా. ఉంటే పట్టుడా మా కర్రలేదా పట్టుడా కుక్కలుంటే బటుడా నా కర్రలేదరా బటుడా కుక్కలుంటే పట్టుడా మా కుక్కలుంటే పట్టుడా అంటే కుక్క అనుకున్నాను కుక్కలుంటే బటుడా మా కర్రలేదరా బటుడా అయ్యా ఏం లేవు పోదాం రాని మంచి ఇప్పుడు సీతారామ కళ్యాణం జరుగుతున్నది కావున దయచేసి ఓడువాల బియ్యము పిస్తమట్టలు వాళ్ళు కట్న కానుకలు ఎవరు తెచ్చినా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద
కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే
ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిసాము దివి మెచ్చగా ఆ, గెలిచాము కలిశాము దివి మెచ్చగా కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్యం మా చంద్రునకు నడిపించేదా శ్రీరామచంద్రునకు సీత నడిపించేదా శ్రీరామచంద్రునకు నడిపించేదా శ్రీరామచంద్రునకు పాతిగా భరతునకు కలికి మాల వినిత్తు భరతునకు కలికి మాల వినిద్దు పాతిగా భరతునకు కలికి మాల వినిత్తు భరతునకు కలికి మాల వినిద్దు క్షేత్రాగ్యునికి చెదను యుద్ధముగా ఉర్మెలను క్షేత్రాగ్యునికి చెదను సభ్యముగా ఉర్మెలను క్షేత్రాగ్యునికి చెదను కీర్తి పుత్రికను ఊర్మెను ఇచ్చదను చిరకీర్తి చరిత్రికను పుత్రికను సీత నరిపిల్చేదా శ్రీరామచంద్రునకు శ్రీరామచంద్రునకు బావా దశరథ మహారాజా నా యొక్క పుత్రికయాగు చిన్న పిల్లాగు కడుపులో పెట్టుకొని దాచుకొని ఉండుము. కంసలియా తల్లి యొక్క మాల విని కనవమ్మ మాల విని వినయంబుగా నీకు ఇచ్చి తిని పదిలంబు వినయంబుగా నీకు ఇచ్చి తిని పదిలంబు కైకమ్మ నా యొక్క బిడ్డకు ఏమి తెలియదు ఇది కడుపులో పెట్టుకొని చూసుకోమ్మా. నా పుత్రిక మాలవికను బుద్ధి ఎరుగా నీది భూదేవి కూతురు బుద్ధి ఎరుగా నీది భూదేవి కూతురు రద్ది పెట్టకు మమ్మ రావమ్మ కంసలియా రద్ది పెట్టకు మమ్మ రావమ్మ కంసలియా బుద్ధి ఎరుగా నీది భూదేవి కూతురు చెల్లెలా ఆ బుద్ధి ఎరుగని భూదేవి కూతురు కాపాడుకో చెల్లెలా. కైకమ్మ ఓ దేవి గణవమ్మ మాలవిని వినయంబుగా నీకు ఇచ్చి తిని పదిలంబు వినయంబుగా నీకు ఇచ్చి తిని పదిలంబు